పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు స్తుతి కలుగునుగాక. 9వ అధ్యాయము 14వ వచనము నుండి 17వ వచనం వరకు. యోహాను శిష్యులు యేసును సమీపించి, మేము పరిసయ్యులు కూడా తరచుగా ఉపవాసం ఉందుము గాని మీ శిష్యులు ఎన్నడూ ఉపవాసం ఉండరేలా అని ప్రశ్నింపగా, పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా చింతింతురు? పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేయుదురు. ప్రాతగుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవడు ఉపయోగించును? అట్లు ఉపయోగించిన క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ ప్రాతగుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును ప్రాతతిత్తులలో ఎవరు పోయుదురు? అట్లు పోసిన ఎడల అవి పిగులును, ఆ ద్రాక్షారసము నేలపాలగును, తిత్తులు నాశనమగును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలో పోయుదురు, అప్పుడు ఆ రెండును చెడిపోకుండును అని యేసు సమాధానమొసగెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నటువంటి సువిశేషంలో ఉపవాసం గురించి మాట్లాడుకుంటున్నాం. ఉపవసిస్తారు. యూదులు ప్రతి వారం 2 సార్లు ఉపవసిస్తారు. ముఖ్యంగా సోమవారం, గురువారం ఈ 2 రోజుల్లో వాళ్ళు ఉపవాసం పరిసయ్యుల చట్టము ప్రకారం, మోషే ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు ఎప్పుడు ఉపవసించేవాళ్ళు. 2 సార్లు ఉపవసించేవాళ్ళు. మనం గమనిస్తే ఉపవాసం అన్ని మతాల్లో ఉంటుంది. రంజాన్ అని చెప్పేసి ముస్లిమ్స్ దానికి ముందు ఉపవసిస్తారు. మన హైందవ సహోదరులు ఉపవాసం చాలా రకాలుగా చేస్తారు. మన క్రిస్టియన్స్ దురదృష్టవశాత్తు దీన్ని తపస్కాలానికో ఒక కాలానికో ఫిక్స్ చేసేసారు. ఉపవసించటం అనేది మంచి ఆలోచన. ఉపవాసము అంటే ఏంటి? ఉపవాసము దగ్గరగా జీవించటము. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధానమంత్రి అంటారు. అంటే ముఖ్యమంత్రికి దగ్గరుండే వ్యక్తి ప్రధానమంత్రికి దగ్గరుండే వ్యక్తి అన్నమాట. కాబట్టి ఉపవాసము దగ్గరగా జీవించటము, దేవునికి దగ్గరగా జీవించటము. దీనిని మనమందరం మనుషులం ఉపవాసము అనగానే భోజనం మానేయటం అని చెప్పి అన్నాం. ఇది నిజం, కానీ అది మంచిది. ఎందుకనంటే మనిషికి జీవితంలో 70-80 ఏళ్లలో లేకపోతే ఎక్కువ జీవించినా సరే మనిషికి అన్నిటి మీద ఉన్నటువంటి ఆసక్తి కంటే భోజనం మీద, పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు భోజనం అనేది మనం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఆకలి మనకి ఎప్పుడు భద్రశత్రువే. కానీ భోజనంతో మనిషి ఎక్కువ ఆనందిస్తాడు. నాలుకతో తినటం ద్వారా ఎక్కువగా ఆనందిస్తాడు. కాబట్టే మనం ఆలోచించాలి. ఉపవాసం అంటే బేసిక్గా ధనము, అధికార వ్యామోహము, అందచందాలు ఇవి కాకుండా భోజనానికి ఎక్కువ మనం దీన్ని లిమిట్ చేసామన్నమాట. కానీ ఉపవసించటం చాలా మంచి ఆలోచన. ఉపవసించటం వలన మనకి ఏం గుర్తు చేస్తుందంటే, ఇంత రుచిగా ఉండేటటువంటి భోజనాన్ని కూడా నా దేవుని కోసం నేను విడిచిపెట్టగలను అని చెప్పి మనకి జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు ఉపవసించేవాడు. దానియేలు ఇదిగో ఉపవసిస్తూ ప్రార్థన చేసేవాడు. పాత నిబంధనలు ముఖ్యంగా ఎవరైనా సరే పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతున్న దానికి సూచకముగా వాళ్ళు ఉపవసించి బూడిద చల్లుకొని గోనెపట్ట మీద కూర్చునేవాళ్ళు. మరి యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం పొందిన వెంటనే ఆయన పర్వతము మీద కొనిపోబడ్డాడు. అక్కడ యేసుక్రీస్తు చేసిన పనేంటి? 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవసిస్తూ ప్రార్థనలో గడిపాడు. ఎందుకని? ఆ తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రచారం చేయబోతున్నాడు. అందరికీ రక్షణ మార్గం చూపించబోతున్నాడు. కాబట్టి 40 పగళ్ళు 40 రాత్రులు ఆయన ఉపవసిస్తూ ప్రార్థన చేసుకున్నాడు. మరి ఈ రోజున మేము ఉపవాసం ఉంటాము కానీ యోహాను శిష్యులు అడిగారు, పరిసయ్యులు ఉపవసిస్తారు, మరి మీ శిష్యులు ఏంటి అసలు ఉపవసించరు అంటే, పెండ్లి కుమారుడు వాళ్లతోనే ఉన్నాడు కదా, అదేనమాట. దగ్గరలోనే ఉన్నాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఆనందించాలి, డాన్సులు వేయాలి, తినాలి, తాగాలి. అది జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళెందుకు భోజనం మానేసేయాలి? పెండ్లి కుమారుడు వాళ్ళ దగ్గర నుంచి దూరముగా తీసుకుపోబడే సమయం వస్తుంది, అప్పుడు వాళ్ళు ఉపవసిస్తారు. అంటే యేసుప్రభు వాళ్ళ దగ్గర నుంచి దూరం అవుతాడు,
అప్పుడు వాళ్ళు నిజముగా ఉపవసించటం మొదలు పెడతారు. తిండి తినటం మానేస్తారు. తిండికి తాగుడికి వాళ్ళు ఫుల్ స్టాప్, లేకపోతే వాళ్ళు లిమిట్ పెట్టేస్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటము అని చెప్పి దేవుని బిడ్డలారా అర్థం చేసుకోవాల్సిన గొప్ప విషయం ఏమిటంటే, మనం ఎల్లప్పుడూ ప్రభుతో ఉండాలి. యేసుక్రీస్తు ఆయన ద్రాక్షవల్లి తీగల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో 4, 5, 6 వచనాల్లో మనం గమనిస్తే, మీరు నా యందు ఉండుడు, నేను మీ యందు ఉందును, ద్రాక్షవల్లి యందు ఉండని తీగ దాని అంతటా అది ఫలింపజాలదు అంటాడు. అంటే మనం ప్రభుతో ఉండాలి. ప్రభుతో ఉంటున్నప్పుడు అడ్డుపడే వాటిల్లో బేసిక్ విషయం ఏంటంటే, ప్రథమమైన విషయం ఏమిటంటే భోజనం. ఈ భోజనం మనం పెద్దస్తమానం తినేయటం వలన మనం మత్తుకు గురవుతూ ఉంటాం. ఆ భోజనం రుచికరంగా తినటం వలన మన శరీరంలో సోడియం అని ఈ లేనిపోయిన పదార్థాలన్నీ కూడా ఎక్కువైపోతున్నప్పుడు కోపమని, లేనిపోయినటువంటి అసూయలు, పగలు, ద్వేషాలు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఉపవసిస్తామో ఈ వాల్యూస్ అన్నీ పడిపోతాయి. అప్పుడు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆత్మ దేవునిలో లీనమవటం చాలా సులభం అవుతుంది. అందుకనే పౌలు దేవుని బిడ్డలారా ఉపవాసం గురించి మాట్లాడుతూ తన శారీరక కోరిక నలగొట్టుకోవటానికి తను ఉపవసించేవాడని చెప్తాడు. ఇది నిజం దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మనం ఉపవసిస్తున్నామో మన మీద మనకి క్రమశిక్షణ పెరుగుతుంది, మన శరీరం మీద మనకి అధికారం పెరుగుతుంది. అప్పుడు దాని వలన మన ఆత్మ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రార్థన చేసుకోవటం చాలా సులభం అవుతుంది. దేవుని వాక్యానికి, దైవ చిత్తానికి లోబడటం చాలా ముఖ్యమవుతుంది. అందుకనే అన్ని మతాలలో ఉపవసించమని, అదిగో ఆ ఉపవాసం చేస్తూ దేవునికి దగ్గరవ్వాలని చెప్పి నేర్పించడం జరుగుతుంది. మనకు కూడా దివ్య బలి పూజకి వెళ్ళేటప్పుడు, దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్నప్పుడు ఉపవాసం ఉండి వెళ్ళమంటారు. మరి ఆ ఉపవాసం చేసి అక్కడికి వెళ్ళి దివ్య సత్ప్రసాదం తీయమంటారు. కనీసం గంట ముందు తినకూడదు, తాగకూడదు అని చెప్పి సెలవిస్తారు. అంటే మన శరీరం అక్కడ వీటన్నిటికీ లోబడిపోకుండా అక్కడ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, ఆత్మ దేవునిలో లీనమవుతున్నప్పుడు, అలాంటి మనసుతో శరీరముతో దివ్య సత్ప్రసాదం మనం స్వీకరిస్తే మనం నిజంగా స్వచ్ఛంగా ప్రార్థన చేయగలుగుతామని చెప్పి ఉపవసించి వెళ్ళమని చెప్పారు. ఉపవాసం గురించి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో ఉపవాసం గురించి బహుగా మాట్లాడతాడు ప్రభు. దేవుని బిడ్డలారా అక్కడ ఉపవాసం గురించి మాట్లాడుతున్నప్పుడు, యూదులు కాబట్టి మీరు ప్రతివారం 2 సార్లు ఉపవసిస్తారు, కానీ మీరు అన్యాయం చేస్తున్నారు, పీడితులను బాధిస్తున్నారు, అక్కడ లేనిపోయినటువంటి బాధలకు వాళ్ళని గురి చేస్తున్నారు, నాకు ఇది నచ్చదు, మీ ఉపవాసం నేను స్వీకరించను అని చెప్పి ప్రభు సెలవిస్తాడు. దేవుని బిడ్డలారా దేవునికి దగ్గర అవ్వటం అంటే భోజనం మానేయటం నిజమే, కానీ దేవునికి దగ్గర అవటంలో మనకు అడ్డుపడిన ప్రతీది మనం తొలగించుకోవాలి. ఆయనకు దగ్గరగా ఉండాలి. దానిలో మొదటిది భోజనం అని చెప్పాం, కానీ తర్వాత ఏదైనా సరే దేవుని బిడ్డలారా ఆయన నుంచి మనల్ని దూరం చేసేటటువంటి వ్యసనాలు కానీ, టీవీలు, సీరియళ్ళు కానీ, సినిమాలు కానీ, మనకున్న వ్యసనాలు కానీ, ఆనందాలు కానీ, అవి ఎప్పటికీ మనల్ని అడ్డగించకూడదు. మనం ఆయనతో ఉండటానికి ఏదైనా సరే మనకు అడ్డొచ్చినప్పుడు దాన్ని మనం వెంటనే తొలగించుకోవటం శ్రేయస్కరం. లేకపోతే ఆ అడ్డగిస్తుంది మనకి వ్యసనంగా మారుతుంది, ఇక మనం దానికి లోబడిపోవడం జరుగుతుంది. జీవితం ప్రభు నుంచి మనం దూరం అయిపోతాం కాబట్టి నశించటం జరుగుతుంది. అందుకనే పెండ్లి కుమారుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆనందిస్తున్నారు. మనం దేవునితో ఉంటున్నాం కాబట్టి అడ్డం వచ్చిన ప్రతీది కూడా మనం తొలగించుకొని ఆయన్ని మనం ఎల్లప్పుడూ స్వీకరించడానికి సిద్ధపడాలి. ఇస్కారియోతు యేసుక్రీస్తుని పట్టించాడు, కానీ యేసుక్రీస్తుని పట్టించిన తర్వాత ఒక్కరోజు కూడా ఉండలేకపోయాడు. ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని అంతమొందించుకున్నాడు. ప్రభుతో ఎల్లప్పుడూ ఉండటానికి ప్రయాసపడదాం, ఉపవసిద్దాం. అదిగో ప్రార్థన చేసుకుంటూ ఆయనతో మనకున్న బంధాన్ని ఎల్లప్పుడూ దృఢపరుచుకోవటానికి ప్రయాసపడదాం. తలల వంచి కళ్ళు మూసుకోనండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధమైన మా తండ్రి, ఈ రోజున ప్రభువా ఉపవాసం గురించి మాకు నేర్పించి ఉన్నావు ప్రభువా. మీకు దగ్గరగా ఉండటానికి నాయన మేము ఎల్లప్పుడూ ఆశపడుతూ ఉండగా ఈ ప్రక్రియలో మాకు అడ్డు వస్తున్నటువంటి విషయాలను త్యాగం చేయటానికి ప్రభువా నీ శక్తిని, బలాన్ని మాకు ఎల్లప్పుడూ దయచేయండి తండ్రి. భోజనముతో పాటు లోకంలో ఉన్న అనేక రకాలైన వ్యసనాలు మమ్మల్ని అందరినీ కూడా మీకు దూరం చేస్తూ, రక్షణకు దూరం చేస్తూ ఉండగా ప్రభువా నీకు దగ్గర అవ్వటానికి మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండడు నాయన. సదా ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధ వాక్యం ప్రకారం జీవిస్తూ నీతిమంతమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని మాకందరికి కూడా ప్రసాదించండి తండ్రి. ఈ సందేశం ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని, నిరంతరం నీ కృపలో బిడ్డలను బలపరచమని,
మరి కుటుంబాలు అద్భుత కార్యాలు నెరవేర్చి వీటిని ఎల్లప్పుడూ ఆదరించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.